హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిసాన్ అగ్రోస్. ఇక్కడ చూస్తున్న వచ్చేసి గజ చాప్ కటర్ అండి. మనం కస్టమర్ తీసుకున్న తర్వాత నుండి లోడ్ చేసిన తర్వాత కస్టమర్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఆ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, ఒకసారి దాని కటింగ్ ఎలా ఉంటుంది, బెల్ట్లు ఎలా టైట్ చేసుకోవాలి, అండ్ పీస్ కటింగ్ ఎలా ఉంటుంది, మనం ఏ గేర్ వాడితే ఏ పీస్ సైజ్ వస్తుంది, గడ్డి ఎలా వేయాలి మిషన్లోకి, ఒకసారి గడ్డి ఎక్కువగా వేస్తే ఏం ప్రాబ్లం వస్తుంది అంతా కూడా ఒకసారి ఈ వీడియోలో మీకు చూడొచ్చు. గడ్డి కూడా వేస్తున్నామండి. సో కొద్దిగా వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మన గోకుల్ మోడల్ చాప్ కట్టర్కి వేసినట్లు పెద్దగా వేస్తారు. అలా వేయకుండా కొద్దిగా వేసుకోవాలి. అలా వేస్తే కటింగ్ మనకు మోటార్ నిలిచిపోకుండా కంటిన్యూగా వర్క్ అవుతూ ఉంటుంది. సో మనకు పీస్ సైజు కావాలన్నప్పుడు గేర్ మార్చుకొని మనం పీస్ సైజు దాని యొక్క లెంత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆవులకు ఒకలాగా పొట్టేళ్ళకి ఒకలాగా వేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మీరు పీస్ కటింగ్ కూడా ఎంత నీట్గా వస్తుందో. సో గడ్డి కొంచెం ముదిరినా పర్వాలేదండి, నీట్గా కట్ అయిపోతుంది. సో ఆవులకి వేసినప్పుడు అయితే నీట్గా తినడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మనం కటింగ్ చేసిన పీసు ఆఫ్టర్నూన్ వరకు అలానే పెట్టుకుంటూ వేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ పైన వచ్చి ఎండకి కొద్దిగా వాడిపోతుంది. సో అప్పుడు ఆవులు కొద్దిగా తినవు. కాబట్టి మీరు వీలైనంత వరకు ప్రతి పూట కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సైజేనండి కారణం. ఆ రెండు కలిపి ఈవెన్ గా కట్ చేయడం వల్ల పశువులు ఈజీగా తినడానికి అవకాశం ఉంటుంది. దానివల్లే పశువులు ఇష్టంగా ఎక్కువగా గడ్డిని తింటాయి. మన ఈ గజ 5 ప్లేట్ చాప్ కటర్ మీకు కావాలనుకుంటే ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో అవైలబుల్ లో ఉంది. కావాలనుకున్న వాళ్ళు కింద ఇచ్చిన నెంబర్ కి డైల్ చేయండి.